హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేవలం ₹1 మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని రూమ్ స్ప్రేని అలాగే గ్లాస్ క్లీనర్ స్ప్రేని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కేవలం 5 నిమిషాల్లోనే ఈ 2 స్ప్రేలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన కిచెన్లో ఉన్న మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని 1 నిమిషంలోనే ఇలాగ తల మెరిపించుకునే చిట్కా అయితే మీ ముందుకి తెచ్చాను ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. తర్వాత నేను పౌడర్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ అవైలబుల్గా ఉంటే మీరు ఆ పౌడర్ని తీసుకోండి. నేను యాడ్లీ పౌడర్ని అయితే తీసుకున్నాను. తర్వాత ఈ వాటర్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడైతే నేను ఒక టేబుల్ స్పూన్ అంతా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ పౌడర్ని వేసుకొని మనం ఇలాగ స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాగంటే మనం ఈ పౌడర్ వేసిన పౌడర్ అంతా మనకి ఆ వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలి. అంతవరకు మనమైతే మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ వాటర్ని అయితే మనం ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ని అయితే మనం ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మన ఇంట్లో ఏవైనా స్ప్రే డబ్బాలు ఉంటాయి కదా, మనం వాడుకున్నవి, వాటిని పడేయకుండా ఈ విధంగా మీరు ఇంట్లో ఉంచుకోండి, మనకి ఉపయోగపడతాయి. నేను రోజ్ వాటర్ స్ప్రే దాంట్లోకి నేను ఈ రూమ్ స్ప్రేని పోసుకుంటున్నాను. ఈ విధంగా పోసుకొని మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనకి ఈ రూమ్ స్ప్రేని అయితే రెడీ చేసుకున్నాం. కేవలం ₹1 అవుతుందేమో మనకి ఈ రూమ్ స్ప్రే ఖరీదు అనేది. మీరు ఇంత సింపుల్గా రూమ్ స్ప్రేని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, స్మెల్ నేను చేతి మీద వేసుకొని చూస్తున్నాను ఎలా ఉంది అనేది. చాలా మంచి స్మెల్, చాలా మంచి సువాసన వస్తుంది. మనకి బాగా స్మెల్ బాగా రావాలంటే మీరు యార్డ్లీ కానీ అలాగే మైసూర్ శాండల్ కానీ గోకుల్ శాండల్ కానీ మీరు యూస్ చేసుకోండి, బాగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, నేను ఇలాగ బెడ్రూమ్ మూలల్లో అలాగే కర్టన్స్ పైన అలాగే బాత్రూమ్స్లో అలాగే మనకి కిచెన్లో ఎక్కడైనా మనకి ఎక్కడ మనం ఉంటే అక్కడ మంచి స్మెల్ రావాలనుకుంటే ఇలాగ మీరు స్ప్రే చేసుకుంటే చిటికలో మనకి రూమ్ స్ప్రే అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం గ్లాస్ క్లీనర్ స్ప్రేని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నా. నేను ₹1 సన్సిల్క్ షాంపూని అయితే ఇక్కడ తీసుకున్నాను. కేవలం ₹1 షాంపూ అయితేనే ఒక్కటైతేనే మనకి ఇది మనకి గ్లాస్ క్లీనర్ స్ప్రే అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న తర్వాత బేకింగ్ సోడాని అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్లాస్ని క్లీన్ చేయడం కోసం. చూడండి, ఈ విధంగా 1 స్పూన్ని వేసుకుంటున్నాను, చిన్న స్పూనే ఇది. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని మనం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, ఈ షాంపూ బేకింగ్ సోడా 2 బాగా మిక్స్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిపోయాయి. మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే మనకి సరిపోతాయి. మనకి కొంచెం బాగా ఈ వాటర్లో ఆ 2 కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర పాతవి కాలిన్ డబ్బాలు కానీ లేదంటే బయట ₹20 కూడా మనకి స్ప్రే డబ్బాలు అవైలబుల్గా ఉంటాయి, అవి కానీ తెచ్చుకొని ఈ విధంగా నేను నా దగ్గర పాతది కాలిన్ బాటిల్ ఉంటే నేను దాంట్లోకి వేసుకున్నాను. ఈ కాలిన్ని మనం ఇలాగా మన గ్లాస్ క్లీనర్ కాలిన్ని మనం బయట కొనాలంటే మనకి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ₹120 ఉంది. అలా కాకుండా ఇలాగ మీ ఇంట్లో ₹1 షాంపూను కొంచెం బేకింగ్ సోడా ఉంటే మీరు అద్భుతంగా గ్లాస్ క్లీనర్ స్ప్రేని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ఈ టిప్ భలే పనిచేస్తుంది. మీరు ఈ టిప్ని అసలు మిస్ చేయకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీరు కూడా ఇలాగ క్లీన్ చేసుకోండి. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే. మీకు ₹1కే మనకి ఇంత లాభం. చూడండి, ఈ విధంగా మనం డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, గ్లాస్ని మనం అద్దాన్ని అయితే ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నామో ఈ విధంగా మనం అద్దాన్ని, వాషింగ్ మిషన్ని, ఫ్రిడ్జ్ని అలాగే మనం చెక్క వస్తువులు ఉంటాయి కదా, వుడ్ ఐటమ్స్ని అన్నింటినీ మనమైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి చాలా తక్కువ ఖర్చులో ఇన్ని రకాల ఐటమ్స్ని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి చూపించాను. తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్ని కూడా నేను ఇదే విధంగా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. భలే నీట్గా భలే షైనింగ్గా తయారవుతున్నాయి. దీంతో మనం క్లీన్ చేసుకుంటే ఇంత తక్కువ ఖర్చులో ఇంత మంచి టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని
చివరి వరకు చూసి ఈ టిప్స్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి ఫ్రెండ్స్. మరి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.